విశాఖను ఐటీ హబ్గా చేరుస్తాము అంటున్నారు నారా లోకేష్. ఐటీ హబ్గా మార్చేయడమే కాదు, విశాఖలో మొత్తం ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత వచ్చే కంపెనీలు, అనుబంధ కంపెనీలు ఏవైతే ఉంటాయి వాటి ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కాదు ఐటీ కాదు, దాని ముసుగులో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది, రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగుపడబోతున్నాయి అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కొన్ని కంపెనీల పేర్లు కూడా తెర మీదకు తీసుకొచ్చారు. అంటే వీళ్ళు ఐటీ కంపెనీల పేరుతో ఇస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో 99 పైసల దగ్గర నుంచి ఎకరం, ఆ భూములు ఇచ్చే ఆ కంపెనీలు వెనక రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. రేపొద్దున దాదాపు ఒక 40 నుంచి 50% ఆ స్థలాలు కమర్షియల్గా కానీ లేదంటే ఇళ్ల నిర్మాణం కానీ జరిగితే ఇక వీళ్ళ అనుకున్న లక్ష్యం ఏంటి అనేది, దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఒకటి. అదే నేపథ్యంలో నిజంగా ఇలాగా కంపెనీలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు విశాఖలో అదే జరిగితే రేపొద్దున అమరావతిలో కూడా అదే జరుగుతుంది ఖచ్చితంగా. ఎక్కడైనా కంపెనీల కోసం ఇచ్చే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక రకంగా అది అలా జరుగుద్దా, లేదు అది నిబంధనలకు విరుద్ధమా, వాళ్ళకి ఇచ్చిన భూమి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చా, రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి రాజకీయ బురద జల్లే కార్యక్రమంగా చూడాలా, లేదు నిజంగా ఇది లోకేష్ గారికో బాబు గారికో తెలియకుండా ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమన్నా జరగబోతుందా విశాఖలో, ఎలా చూడాలి ఈ ఆరోపణని? అంత తెలియనంత అమాయకత్వం ఏం లేదు. నేను ఆ రోజున ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వార్త అప్పుడే నేను ఈ అంశం ప్రస్తావించాను. రహేజా సంస్థకి ఇస్తామంటున్నారు, ఎంతకి ఇస్తున్నారు, వాళ్ళు ఏమిస్తున్నారు? ఎందుకంటే రహేజా అనేటటువంటిది ఐటీ కంపెనీ కాదు, ఒక రకంగా చెప్పాలంటే బిల్డర్ వాళ్ళు. ఎక్కడైతే కాకపోతే దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రహేజా అనేటటువంటి వాళ్ళు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇప్పుడు సాధారణంగా మనకి ప్లగ్ అండ్ పే విధానం అంటాం కదా. ఇప్పుడు ఎలాంటి వాళ్ళతో అప్పుడు టవర్ కట్టించారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటిది డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని కట్టింది ఎలాంటి. ఆ తర్వాత అది ప్లగ్ అండ్ పే విధానంతో అనేక కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసేసి డైరెక్ట్గా పనిచేసుకునేటట్టు అద్దె కడుతున్నారు. అది ప్రభుత్వ ల్యాండ్, ప్రభుత్వం అట్లా చేయడంలో తప్పేం లేదు. ప్రభుత్వం అట్లా ఇవ్వడం ప్లగ్ అండ్ పే విధానం. కానీ ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి అట్లాగా? ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మొదట్లో ఏమీ లేని రోజున అది చేసాం, బాగానే ఉంది. ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఐటీ హబ్బే, అది కొత్తగా మనం చెప్పాల్సింది ఏం లేదు. అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా. అక్కడ ఐటీ కంపెనీలు ఎప్పుడో 2000 సంవత్సరం నుంచినే నడుస్తున్నాయి. అక్కడ అనేక కంపెనీలు నడుస్తున్నాయి, కొత్తగా ఇంకా వస్తున్నాయి. వెరీ గుడ్. గూగుల్ వచ్చాక ఇంకా వస్తుంది, వెరీ గుడ్. అప్పుడు ఏం చేయాలా? ఎవడు పరిగెత్తుకు రావాలి? రియల్ ఎస్టేట్ వాడు వచ్చి అక్కడ భూమి కొనుక్కుని అపార్ట్మెంట్లో కడతాడా, షాపింగ్ కాంప్లెక్స్లో కడతాడా, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు కడుతున్న వాళ్ళందరూ అనేక మంది కడుతున్నారు కదా, అద్దెలకి ఇస్తున్నారు కదా. ఎట్లా కొని అద్దెలకి ఇస్తున్నారు. ఇక్కడ మనం అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో ఆ పేర్లన్నీ కూడా అవే రియల్ ఎస్టేట్ కంపెనీలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 99 పైసలకి రూపాయికి భూములు ఇచ్చి వాళ్ళు కట్టి వాడికి ఎవడికో అద్దెకి ఇస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకంటే ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా. లేదా వాళ్ళతో టైఅప్ అవ్వు నువ్వు ఎందుకని? నీకు డైరెక్ట్గా అయితే కష్టం, నువ్వు పిలిస్తే రారు. ఎందుకు రారు? ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎలాంటి టవర్స్కి సంబంధించిందంటే రాలేదా కంపెనీలన్నీ? నువ్వు పిలిచినా వస్తారు కదా బిల్డింగు. లేదా దాన్ని ప్రైవేట్ నిర్వహణలో ఉండటం బెటర్. మనకంతా ప్రైవేట్ అనేది ఒక పిచ్చ కదా. ప్రభుత్వంగా చేత కాదు, మేము అందరం అసమర్థులం, మా దగ్గర పనిచేసే ఉద్యోగులు అసమర్థులు, మా దగ్గర పనిచేసేటటువంటి మేము అసలు ప్రభుత్వమే అసమర్థులం. కాబట్టి ప్రైవేట్ వాడు అయితే బాగా చేస్తాడనే కదా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ కిందకి ఇస్తుంది. అట్లాగే ఇది కూడా పోనీ పీపీపీ కిందకి పెట్టుకో. పీపీపీ కిందకి పెట్టుకుని అయ్యా నీకు ఒక 50 ఎకరాలు ఇస్తున్నా, 50 ఎకరాల్లో ఇన్ని అంతస్తులు కట్టు, నువ్వు ఎంత కడతావు, నువ్వు కట్టేసేసి దాని మీద వచ్చే అద్దె అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ నువ్వు చూసుకో, అద్దెలో నాకు 50% లేదా 30% అని ఒప్పందం చేసుకుంటే శాశ్వతంగా నీకు ఒక ఆదాయ వనరు అవుతుంది కదా. ఎందుకు చేయరు ఇది? వాడికి 99 పైసలకు భూములు ఇస్తే దాంట్లో వాడు బిల్డింగ్ కడితే వాడెవడో ప్రైవేట్ వాడు వచ్చి తీసుకుంటే వాడి దగ్గర వాడు అద్దె తీసుకుంటాడా? తీసుకోడు. అద్దె తీసుకుంటున్నాడంటే వాడికి మరి డబ్బులు వస్తున్నట్టు కదా. వాడికి నువ్వు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మన దగ్గర కంట్రోల్ ఏం లేదు, మా ఇష్టం మేము. ఇప్పుడు లేకపోతే లూలు అనే ఎదవకి తీసుకొచ్చి బస్టాండ్ స్థలం ఇచ్చి పాడేయడం ఏంటి? 500 కోట్లతో ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడరు అంతే. అదేమంటే గుమస్తా ఉద్యోగాలు వస్తాయట, దానికి 500 కోట్లు 1000 కోట్ల ల్యాండ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇది అంతే. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అడిగారు లూలుకి సంబంధించి అక్కడ ఏం ప్రాసెసింగ్ జరుగుద్ది ఏంటి చెప్పండి అనేది అధికారులు. అవును,
తర్వాత మరి ఏమైందో తెలియదు. ఆయన అడుగుతుంటారు ఏంటంటే ఆయన తను జెన్యూన్ అనిపించుకోవడం కోసం ఇప్పుడు పేకాట గురించి అడిగారు. ఆయనకి ఎవరన్నా నివేదిక ఇచ్చారా? దీని గురించి అడిగారు, ఏమన్నా నివేదిక ఇచ్చారా? ఏమన్నా ఆపారా? అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. సింపుల్ అండి. అడిగేది ఏంది? లూలు అనేవాడు వచ్చి చేసేది ఏంది? ఆయన అడిగింది ఏంది? వాళ్ళు ఏదో ఓ పర్పస్ కింద ఇస్తారట, ఓ మతం వాళ్ళకి అది చేస్తారట, ఈ అడిగారు. అసలు ఒక ప్రభుత్వ భూమి 500 కోట్ల విలువైన భూమి వాడు పెట్టే ఒక షాపింగ్ మాల్కి ఇవ్వడం ఏంటి? నువ్వు రిలయన్స్ షాపింగ్ మాల్కి ఇస్తున్నావా, లేకపోతే డిమార్ట్ వాడికి ఇస్తున్నావా, లేకపోతే మెట్రో వాడికి ఇస్తున్నావా? ఇవ్వట్లేదు కదా వాళ్ళకి. ఎవరికి వాళ్ళందరూ వాళ్ళ భూములు కొనుక్కుని మరి తీసుకున్నారు, లేకపోతే ఆ లీజుకి తీసుకుని చేసుకుంటున్నారు కదా వాళ్ళు. మరి వీడికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు లూలు వాడికి? వీళ్ళందరిలో లేదు వాడి దగ్గర ఉన్నది ఏంటి? ఏమందంగా ఉంది? వాళ్ళందరూ స్వదేశీయులు, వీళ్ళ విదేశీయులు. అదే మరి అదే విదేశీయుడికి ఇచ్చేటప్పుడు అని మన వాళ్ళందరూ ఏరేది వాళ్ళ. ఇప్పుడు పోనీ రహేజా ఈడు మనోడే కదా, ఈడికి నువ్వు తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు? అక్కడ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నా? ఏమి ఇప్పుడు మన లింగం నేను అమాయకుడా? అపర్ణ వాళ్ళు చేతకాని వాళ్ళ, లేకపోతే ఆయన పేరేంది జైబేరి అసమర్థులా? ఏం వాళ్ళు గట్టగలరు కదా? వాళ్ళకి అప్పు చెప్పు, ప్రభుత్వం తరపు నీకు 30 ఎకరాలు ఇస్తున్నానా, నువ్వు గట్టిచ్చి అద్దెలకి ఇచ్చుకో, నువ్వు 50 రూపాయలు తీసుకో, నాకు 50 రూపాయలకి ఈ ప్రభుత్వానికి అని చెప్పు. మన దగ్గర ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ చక్కగా వాడు సంపాదించుకుంటే సంపాదన వస్తుంది. నాకు ఇక్కడ మీరు అన్నాక డౌట్ వచ్చింది. వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఇప్పుడు జైబేరి వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే. ఇది వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు సార్? మాకు ఇవ్వండి, మేమే ఇక్కడ వ్యాపారం చేస్తాను. వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఏపీ తెలంగాణలో రన్ అవుతున్న వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అంటారు? వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ పొందారు కదా ఇంతకుముందు, ఇప్పుడు ఇంకొకరికి పెడుతున్నారులే అనుకుంటారు. ఇది కూడా మాకు కానీ ఇప్పుడు కీలకం కదా రాష్ట్రం, ఇప్పుడు డెవలప్ అవుతున్న టైంలో ఇప్పుడు కీలకం కదా. కావాలంటే కొనుక్కో అని చెప్తారు వాళ్ళకి. వాళ్ళకి అంత సీన్ ఉంటుందా? సొంత పార్టీ వాళ్ళు అయినప్పుడు బేసిక్గా మేము సంపాదించుకున్నాం పార్టీని పెట్టుకుని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అనుకుంటారు అంతే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ మీద వచ్చిన కేసులో వన్ ఆఫ్ ద హిందూ ప్రాజెక్ట్స్, నేను ఆ రోజున కూడా ఇదే మొక్క అడిగా. హిందూ ప్రాజెక్ట్స్ అనేది ఒక కేసు. ఏంటయ్యా అంటే హిందూ ప్రాజెక్ట్స్ కూడా అపార్ట్మెంట్లు విల్లాలు కట్టాడు. లేకపోతే అప్పుడు విజయవాడ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేశాడు కదా 2014లో వైసీపీ తరఫున. ఆయన కేసు ఏంటి? విల్లాలే కదా కట్టుకుని అమ్ముకున్నది, అందులో కొన్ని విల్లాలు వీళ్ళకి ఇచ్చారనే కదా కేసులు. మరి ఏంది అది? ఇవన్నీ ఎవడి సొమ్ము ఎవడికి రాసి ఇచ్చేస్తున్నారంటే ఈ దేశంలో ఓ పద్ధతి లేదు, పాడు లేదు. కోర్టులకైనా సరే ఏం మోసం చేస్తారంటే ఉపాధి అవకాశాలు పెంచడానికండి. ఉపాధి అవకాశాలు పెంచాలంటే ఆ విశాఖ లాంటి చోట్ల భూములు బేవర్స్గా ఇచ్చేయాలి వాళ్ళకి. వాడు కట్టుకుంటాడు, వాడు అద్దెకిచ్చుకుని వాడు సంపాదించుకుంటాడు. మనకేంటి ఒరిగేది అంటే కంపెనీలు వస్తాయి. కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీకే అయిపోయి నువ్వు ఇస్తున్నావు కదా కంపెనీలకి. మళ్ళీ ఇదేం లెక్క? పోనీ చిన్న తరహా కంపెనీలు అప్పుడు నువ్వు పెట్టుకో, నీకు రూపాయి వస్తుంది కదా. ఇంకోటి ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడండి, స్థలం తీసుకునేసి కొనుక్కుని దాన్ని తాకట్టు పెట్టుకుని బ్యాంకులో లోన్ తీసుకుంటాడు, అంతే కదా. ఆ లోన్ రీపే చేస్తూ ఉంటాడు వచ్చిన ఆదాయం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం? రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చక్కగా ఇట్లాగా అది ఒక కార్పొరేషన్లో తగలబెట్టాం కదా మనం. అందులో ఇది ఒక కార్పొరేషన్ పెట్టి, ఏది ఐటీ కార్పొరేషన్ పెట్టుకో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ అని, దాని కింద ఈ భూములు దానికి దఖలు చేయి. ఆ భూములని మేము ఇట్లా బిల్డింగ్లు కడతాం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఓఆర్ఆర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనబడుతుంటే చూడండి కాంప్లెక్స్, ఇప్పుడు కడుతున్నారే భారీగా కట్టారు చూడండి, అట్లా కడతారు ఇప్పుడు వీళ్ళు అనేది. అది అయ్యి అద్దెలకి ఇస్తారు. అది ఇట్లాగా అది తీసుకొచ్చి ఆ మ్యాప్ ఏదో వీళ్ళకి చూపెట్టి బ్యాంక్కి లోన్ అంటే బ్యాంక్ కూడా ఇస్తాడు కదా, వాడికి నెల నెల డబ్బులు వచ్చేస్తాయి. మాత్రం ఐటీ కంపెనీల పేరుతోనే ఉంటాయా? కాదు కదా, మాత్రం ఐటీ కంపెనీలు వీళ్ళ పేరుతో ఉంటుంది. నేను అంటోంది ఇప్పుడైతే ఆ రహేజానో లేకపోతే పేర్లతో ఉంటాయి. వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు వాళ్ళకి కేటాయించిన మందులో ఇది రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, లీజుకు కూడా కాదు. రిజిస్ట్రేషన్ అంటే వాడు సొంతం అయిపోయినట్టు. వాడు దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటాడు, వాడు కడతాడు, కట్టించి అది మళ్ళీ ఎవడో అవుట్ సోర్సింగ్ కొడుతూనే కట్టిస్తాడు. కట్టించాక అద్దెలకి ఇచ్చుకుంటాడు, ఆ డబ్బులు సంపాదించుకుంటాడు, ఆ రీపే చేసుకుంటాడు బ్యాంక్ వాడికి. ఇప్పుడు రహేజా వాళ్ళకి 99 పైసలకి 27 ఎకరాలు ఎంత ఇచ్చారండి, దాదాపు 27 పాయింట్ ఎంతో. రేపొద్దున వాళ్ళు 99 పైసలు తీసుకొని వాళ్ళు ఇలాగ అద్దెలకి ఇచ్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి కలిసి వచ్చేది ఏంటి? అయ్యో అక్కడ మీరు అట్లా అనకూడదండి. అట్లా పెట్టాడు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళందరూ అక్కడికి వచ్చేసేసి అందులో ఉండిపోయి
ఉద్యోగాలు కోట్ల కోట్లు వచ్చేస్తాయి. ఇది మనం నమ్మాలి. అంటే ఒక 40% అయినా ఇటు వెళ్ళిపోద్ది అంటున్నారు కదా, అది కదా. ఏది సాఫ్ట్వేర్ కంపెనీ రావచ్చు వెళ్ళి ఉన్న 27 ఎకరాల్లో ఒక 40% కనుక ఇలాగ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇలాగ కట్టితే అది అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అవ్వదా? 40% ఏంటంటే మొత్తం కట్టేది అదేవాడు. అవునా? మామూలుగా ఏంటంటే అంటే రహేజా ఐటీ పార్క్ అని చూపిస్తారు కదా సార్, ఐటీ పార్క్ అని చూపించినప్పుడు ఐటీ కంపెనీ దానికి ముందు షాపింగ్ కాంప్లెక్స్ అదే ఐటీ కంపెనీలో రియల్ అవుతుంది దాంట్లో అదే కట్టుకుంటాడు. వాడికి ఇంకా వేరే ఏం లేదు ఆప్షన్. అప్పుడు 99 పైసలకి ఇవ్వడం ఎందుకు అంటున్నాను అసలు చెప్తున్నది అదే కదా. అసలు ఒకడికి భూమి ఇచ్చి నువ్వు కట్టుకుని నువ్వు అద్దెకిచ్చుకోవయ్యా అనడానికి మనం ఎందుకు ఇవ్వాలంటున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదే అవును, అడికి అదే ద్రోహం. నేను అంటోంది వాడైనా ఇది అమ్మి తనఖా పెట్టి ఇది తనఖా పెట్టి అప్పు తీసుకుని కట్టుకుని డబ్బులు సంపాదించుకునేదే కదా. అది ప్రభుత్వమే చేయొచ్చు కదా. లేదు పోనీ కనీసం మేమందరం అసమర్థులమయ్యా, మా ఉద్యోగులకు ఎవరికి చేత కాదయ్యా అనుకుంటే పోనీ రహేజవాడితోనే టైఅప్ అయ్యి నీకు భూమి ఇస్తున్నానయ్యా, డబ్బులేం లేకుండా ఇస్తున్నాను, రూపాయికి మా దగ్గర టీ కూడా రాదు కానీ నీకు రూపాయికి ఇట్లా ఇచ్చేస్తున్నాను, 27 ఎకరాల భూమి 27 రూపాయలకి 27 ఎకరాలు ఇస్తున్నాను, దాంట్లో నువ్వు కట్టుకుని కన్స్ట్రక్షన్ చేసి బ్యాంకులో లోన్ తీసుకుని చేసుకుంటావు కదా, ఆ వచ్చే ఆదాయంలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం. ఈ వచ్చే అద్దెలో ఏదైతే అంటున్నావు దాంట్లో నువ్వు ఎంప్లాయీస్ని పెట్టి మెయింటైన్ చేయాలి కదా, దాని నిర్వహణ అదంతా. దానికి అయ్యే ఖర్చులు పోను మిగిలిన డబ్బుల్లో ప్రభుత్వానికి ఒక 50 రూపాయలు నువ్వు ఒక 50 రూపాయలు తీసుకో అని ఒప్పందం చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్ ప్రభుత్వం. అంతే తప్పించి దోచిపెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే కదా, వాళ్ళకెవడికో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ అదే చేయదలుచుకుంటే శుభ్రంగా మన పార్టీ వాళ్ళకే పెట్టుకోండి. అట్లాగా ఎందుకు వాళ్ళకెవరికో తగలబెట్టడం? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థలకి ఇవ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. ఆ విధంగా బాగుపడతారు. పోనీ మన ఇంకెక్కువ అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇవ్వండి. వాళ్ళందరి చేతన కట్టించి దాంట్లో 50% తీసుకోండి. మీకు ప్రయోజనం ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు బాగుపడతారు మీ పేరు చెప్పుకుని. అలా కూడా ఇస్తున్నారేమో అండి. ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ పేరు కూడా వినిపిస్తుంది, వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ రేట్లోనే కదా. మన రాష్ట్రం వాళ్ళు మనకేమన్నా ఆదాయం వస్తుందా? అదే అడుగుతున్నాను. ఇక్కడేం లేదు కదా, ఏంటి ప్రయోజనం? వీటన్నిటిలో కూడా ఒకటికి రూపాయికి ఇచ్చాం, ఒకటికి 50 రూపాయలకి ఇచ్చాం, ఒకటికి 500కి ఇచ్చాం, ఒకటికి 1000కి ఇచ్చాం, 40 లక్షలకి ఇచ్చాం. ఇదే మనకి దాన్ని ఏమంటారు, సంపద సృష్టి అంటే అదే. ఇదేనా? ఇది సంపద సృష్టి అంటే ఒరిజినల్గా ఏంటి? మీరు విశాఖపట్నం అయినా విజయవాడ అయినా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లో సంపద సృష్టి ఏంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆలోచించింది. హడ్కో రుణాలో లేకపోతే ఇంకో రుణాలో తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి సూపర్ బజార్లో అదే ఇప్పుడు మన విజయవాడలో వస్త్రలత ఉంది ప్రభుత్వాన్ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అనేకం ఉన్నాయి, కాళేశ్వర మార్కెట్ కానీ ఇవన్నీ. వాటి ద్వారా నెలకు ఏది ఏడాదికి ఇది 1 కోట్ల రూపాయలని వస్తుంది, 100 కోట్ల రూపాయలు. ఆ డబ్బులతోనే కదా ఇప్పుడు ఆ కార్పొరేషన్ ధైర్యంగా బతుకుతున్నాయి. అట్లాగే నువ్వు ప్రభుత్వానికి ఒక సంపద సృష్టించుకోవాలి కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు నువ్వు పీపీపీకి కాకుండా పోనీ పీపీపీ కిందకే ఇచ్చావు అనుకో, వాళ్ళ నుంచి నాకు ఇట్లా 40% ఇన్కమ్ రావాలా అని నువ్వేమైనా కుదుర్చుకుంటే ఒప్పందం, అది నీకు ప్రయోజనం అంతే కదా. ఇప్పుడు జగన్ ఏం ప్లాన్ చేశాడు, ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మనం ప్రైవేట్ వాటిట్లో పెడుతున్నాం కదా, ఇవన్నీ కట్టించేశాక అవన్నీ ప్రభుత్వం వాటిట్లోనే పెట్టేస్తే ప్రైవేట్ వాటిట్లో ఇక్కడ లేని అక్కడ పెడదాం, అక్కడ ఒక 30% ప్రైవేట్ ఉంటే మిగతా 70% ఇక్కడ జరిగితే మనకి 3-4 వేల కోట్ల రూపాయలు మిగిలిపోతుంది కదా. ఏడాదికి నెలకు వచ్చేటప్పటికి ఒక 3,000 కోట్లు అవుతుంది. దాంట్లో 36,000 కోట్లు ఏడాదికి అనుకుందాం. ఒక 16,000 కోట్ల రూపాయలు పోనీ ప్రైవేటుడికి ఇచ్చిన 20,000 కోట్ల రూపాయలు మనం ఇందులో ఖర్చు పెడితే కనుక, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తే కనుక ఓ 4,000 కోట్లు ఆ మెడిసిన్ ఎక్విప్మెంట్ అనుకుందాం, మిగతా 10-15 వేల కోట్లు మిగిలే కదా. అది ఆ విధంగా మనకి డబ్బులు మిగులుతాయి కదా అని అనుకున్నాడు. అందుకోసం అతను ఆ ప్లాన్ చేసింది. అది తీసుకెళ్ళి ఇచ్చేసాం వాళ్ళకే, తినేయండి అని చెప్పేసి. అదేమంటే నీకు తెలియదేమో అసలు పీపీపీ అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఎబ్రివేషన్ అడుగుతున్నాం అన్నమాట. అదొక విచిత్రమైనటువంటి వాదం. ఇప్పుడు ఇది లూలు ఇచ్చినా ఎవడేమనలేదు కాబట్టి ఇదైనా ఇచ్చేస్తాం, అట్లుంది ఇప్పుడు. కానీ రేపు పొద్దున్న సంపద సృష్టి ప్రభుత్వానిక లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనే ప్రశ్న వస్తుందేమో ఇలా ఇచ్చుకుంటూ పోతే. ఆల్రెడీ చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, అందులో డౌట్ ఏం లేదు.
ఇప్పుడు జరగబోయేది కూడా అదే. దాంట్లో వీళ్ళేమి మార్చే ఉద్దేశం కూడా ఏం లేదు. సార్ ఒకటి, ఎంత డెవలప్ అయిన విశాఖ ఆ సిటీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇలా ఉంటే రేపొద్దున్న అమరావతిలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఎందుకులే ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇవ్వట్లేదు? అమరావతిలో ఇచ్చిన వాటికి ఎంత తీసుకుంటున్నారేంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకి 4 కోట్ల రూపాయలు ఎకరం. అంటే ఇలా తక్కువకి ఇచ్చేస్తారా? ఇలాగా ఇక్కడ ఇచ్చిన నేను చెప్పింది అదే. SRMకి 25 లక్షలు అండి, బిట్టికి 25 లక్షలకి ఇచ్చారు ఎకరం. ఎకరాల కొద్ది ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి అదే ఏదో ఒక పేరు. మరి వాళ్ళు పుణ్యం చేసుకున్నారు. అంటే అలా ఇవ్వకపోతే కానీ కంపెనీలు రావా సార్? అదే అనేది. నువ్వు పోనీ ఇక్కడ రాలేదండి, కొత్తది కాబట్టి అనుకుందాం. అక్కడేం బాధ మనకి? ఆ ఊర్లో ఏం బాధ? విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్కి ఎందుకు? పోనీ విజయవాడలో లులు మాల్కి ఏం బాధ? అక్కడికి ఎవరు రావట్లేదా కన్స్ట్రక్షన్? పైగా మంచి సెంటర్. మరి ఏమనాలి దాన్ని? ఇక్కడ ఏంటంటే మనం ఎవరినో కోటీశ్వరులు చేస్తున్నాం. అది మరి దానివల్ల ఏమన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయా, లేకపోతే వాళ్ళకి పార్టీ పరమైన ప్రయోజనాలు ఉంటాయి ఏంటో తెలియదు. అది ఇంతవరకు దాన్ని సెటరైట్ చేసే ఉద్దేశం లేదు. అది విచిత్రం ఇక్కడ. అవును. కానీ భవిష్యత్తులో సార్ ఇంకా ఏ కంపెనీలు రావాలన్నా ఇదే అలవాటు చేస్తే ఇలా మాకు కూడా ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారట, మాకు కూడా 99 పైసలకి ఇవ్వండి లేదంటే రూపాయికి ఇవ్వండి అని. ఇంకా అలా ఇస్తే గానీ ఆంధ్ర వచ్చే పరిస్థితి ఉండదా ఇదే కనుక అలవాటు అయిపోతే? ఇప్పుడు కొనుక్కొని రారా ఎవరు? మేము అట్లాగా హైదరాబాద్ లో ఇవ్వబట్టి వచ్చామంటారు. హైదరాబాద్ లో అట్ట ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది? బేసిక్ గా ఆ రోజున ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది? అది మహానగరం, దాంట్లో కూడా ఇచ్చారు. మరి కర్ణాటక చెన్నైలో అట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వచ్చారు అక్కడికి? డోలేరో సిటీలో ఇట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వచ్చారు అక్కడికి? లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇట్లా ఇవ్వట్లేదే, అయినా ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అంటే ఆ వంక చెప్పుకుని మనం చేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడైనా ఇట్లా 99 పైసలకి ఇచ్చారు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్. అది పరమ దరిద్రంగా ఉండేది కదా ఇదివరకు. అసలు ఎవడు వెళ్ళేవాడు కాదు కదా. ఓ రౌడీయిజం అరాచకాలతో సాగే రాష్ట్రం కదా అది. యోగి ఆదిత్యనాథ్ వచ్చాక దాన్ని సరి చేశాడు కదా, ల్యాండ్ ఆర్డర్ అయ్యి సెటరేట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎవరికన్నా ఇట్లా 99 పైసలకి ల్యాండ్ ఇచ్చారు అక్కడ? రియల్ ఎస్టేట్ వాడికి ఇచ్చాడు అసలు? లేకపోతే ఇట్లా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లు ఇట్లాంటి రాసి ఇచ్చేసారా? వెంటాడతారు అక్కడ. భూములు ఇవ్వడం ఒకటే కాదు, మళ్ళీ వాటికి ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం. ఒక 50 నుంచి 60 ఏంటంటే నిర్మాణానికి సంబంధించి ధనవంతుడు బాగా రికమెండేషన్ ఉన్నాడు అదృష్టవంతుడండి. అంతే, ధనవంతుడు ఇంకా ధనవంతుడు, మహా అదృష్టవంతుడు. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళతో ఉండాలి ఓ రకంగా. దాన్ని ఏమంటారు, గుడ్ లుక్స్ లో ఉండాలి. వీళ్ళ గుడ్ లుక్స్ లో ఉంటే వాడికి 10 పైసలు అవసరం లేకుండా ఇట్లా భూమి ఇచ్చేసేసి, ఇప్పుడు ఆ భూమి తీసుకున్నాక ఇప్పుడు నాకే ఇచ్చారనుకోండి అట్ట ఒక 50 ఎకరాలు, నేనేం చేస్తాను? ఇదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో ఒకరితో మాట్లాడేసి, అరే నాయన డెవలప్మెంట్ తీసుకోండి అంట. ఇప్పుడు మనకి ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే, అదే వైజాగ్లో ఎన్ని భూములు, ఇప్పుడు అతని మీద నా మధ్యన కేసు పెట్టారు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మీద. ఏంటది, తెలుగుదేశాన్ని అక్కడ ఎవరో దశపల్లా భూముల దగ్గర అక్కడెక్కడో డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు తక్కువ చూపెట్టారు. అంటే 25%, 15% డెవలప్మెంట్ కంటే సాధారణంగా 30, 70, 60, 40, 50, 50 ఇట్లా ఉంటాయి. అలా కాకుండా 15%, 10%కో ఇచ్చారు అతనికి, వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు అని చెప్పి పెట్టారు కేసు. ఏది అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని వృద్ధాశ్రమం కింద కట్టడానికని భూములు తీసుకుని వాళ్ళు కట్టల ఏళ్ల తరబడి, 5 ఏళ్ల తర్వాత కట్టబోతే తిరిగి తీసేసుకోవాలి. కానీ దాన్ని కోర్టులు వేసి సాగ తీసుకున్నట్లాగా దాన్ని తర్వాత ఈయన తీసుకుని 10% వాళ్ళకి ఇచ్చేటట్టు, మిగతాది ఈయన కట్టుకునేటట్టు అన్నారు. దాన్ని ఆపారు, రచ్చరచ్చ చేశారు. గుడ్, వృద్ధాశ్రమం అతనికి అట్లా. దానికి ఇతని తర్వాత ఒప్పందం చేసుకున్నాక అది అప్పుడు విజయసాయిరెడ్డి పేరు కూడా వాడారు కదా, బానే ఉంది. మరి అతను 10%కే నేరం అయితే ఇక్కడ 10 పైసలు కూడా రాకపోతే ఏమనాలా? అది అవినీతి బెదిరించి అయితే ఇదేమనాలా? ప్రేమ అనాలా? విశాఖపట్నంలో నువ్వు గూగుల్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది, కాగ్నిజెంట్కి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది,
రహేజాతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలకు భూమి ఇవ్వడం అంటే దోచిపెట్టినట్టే. నువ్వు ఆఫీసులే కట్టించి ఇవ్వాలనుకుంటే రెండే పద్ధతులు. ఒకటి నువ్వే కన్స్ట్రక్ట్ చేసి అద్దెలకి ఇచ్చి డబ్బులు సంపాదించుకో, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయం కింద ఉంటుంది. లేదా అమ్ము అయ్యాక. ఇప్పుడు అపార్ట్మెంట్, ఇప్పుడు ఇక్కడ ఏదేదో హ్యాపీ నెస్ట్ ఏదో గట్టి అమ్ముతున్నాం కదా, అట్లాగే అక్కడ అమ్ము నువ్వు. లేదు రెండవది అక్కడ ఎవడికో ఇద్దాం, మనం అదంతా కన్స్ట్రక్షన్ ఇదంతా మనం ఎందుకులే పెంట పెట్టుకోవడం అనుకున్నాం. గుడ్, దాంట్లో 30% అన్న వాటా తీసుకోయ్యా నువ్వు. టోటల్ వాడికి 50 తినమని చెప్పు, 20% మెయింటెనెన్స్ పోనీయమని చెప్పు. 30 రూపాయలు ప్రతి నెల మనకి బల్క్ అమౌంట్ వచ్చేస్తుంటే. ఇప్పుడు అద్దె ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఏ నెలకా నెల అది గడిచేస్తుంది కదా, ఏడాదికి అట్లా కట్టేది కూడా కాదు. ఇప్పుడు మందుకి ఎట్లయితే డబ్బులు ఎప్పటికప్పుడు వచ్చేస్తున్నాయి అట్టగా డబ్బులు వచ్చేస్తాయి నీకు. చక్కగా నెల నెల డబ్బులు వచ్చేస్తుంటే నీకు వెసులుబాటు ఉంటుంది కదా. ఈ వడ్డీలు కట్టుకోవడానికి అవన్నీ ఇబ్బంది పడతా సంక్షేమం చేయలేక అల్లాడిపోతున్నాం అంటున్నాం కదా. అందుకే మహిళలకు 1500 కూడా ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం కదా. ఇంకేముంది ఇక్కడ చేయడానికి? అదే కదా. ఓకే, రైట్. చూద్దాం. మొత్తానికి భూదోపిడీ జరుగుతోంది అని ఆరోపిస్తుంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ. విశాఖలో భూముల్ని ఐటీ పార్కుల పేరుతో, ఐటీ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది అనేది. రేపొద్దున నిజంగా ఇదే కంటిన్యూ అయితే ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా నిజంగా ఐటీ పార్క్గా మారుస్తాం, ఐటీ హబ్గా మారుస్తాం విశాఖని అంటుంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వబోతుందా? సంపద సృష్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకా లేదంటే ప్రభుత్వానికా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా తేలాల్సి ఉంది.